సాధారణంగా ప్రేమలో మునిగి తేలుతున్న లవర్స్ ముద్దుగా ఒకరినొకరు డార్లింగ్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇక ఎవరైనా చిన్నపిల్లలు చూడముచ్చటగా అనిపిస్తే కూడా వారిని ప్రేమతో డార్లింగ్ అని పిలిచే అలవాటు చాలా మందికే ఉంటుంది. అంతెందుకు అప్పుడప్పుడు మనం కూడా పిలుస్తాం అనుకోండి. కానీ ఇలా పిలవడం అనేది లైంగిక వేధింపుల కిందకే వస్తుంది అంటోంది కలకత్తా హైకోర్టు. వినడానికి షాకింగ్గా ఉన్న ఇది నిజం. ఇందుకు అసలు విషయం ఏంటంటే ఇటీవల కలకత్తాలో దుర్గా పూజ సందర్భంగా పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఇక్కడ కొందరు మహిళా కానిస్టేబుళ్లు సైతం ఈ బందోబస్తులో పాల్గొన్నారు. ఇకపోతే ఈ పూజకు స్థానిక భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇదే సమయంలో అక్కడే డ్యూటీలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ ను పట్టుకుని ఓ వ్యక్తి డార్లింగ్ అంటూ పిలిచాడు. అతడు అలా పిలవడంతో ఆ కానిస్టేబుల్ కు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చినంత పనైంది. ఇది తట్టుకోలేని ఆ మహిళా కానిస్టేబుల్ వెంటనే సదరు వ్యక్తిపై మయాబందర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఇటీవల కలకత్తా హైకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మీకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తులను డార్లింగ్ అని పిలవడం అనేది లైంగిక వేధింపుల కిందకి వస్తుందని స్పష్టం చేసింది. ఇంతేకాకుండా ఇలా పిలిచిన వారిని ఐపీసీ 354A 509 సెక్షన్ల కింద విచారించవచ్చు అంటూ కూడా తెలిపింది. ఇలా ముక్కు మొహం తెలియని మహిళలను డార్లింగ్ అని పిలవడం కరెక్ట్ కాదని, ఇది ముమ్మాటికి అసభ్యత కిందకి వస్తుందని కలకత్తా హైకోర్టు వివరించింది. ఇది తెలుసుకున్న కొందరు నెటిజన్స్ షాక్ గురవుతున్నారు. దీంతో పాటు తమకు తోచిన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. మహిళలను డార్లింగ్ అని పిలవడంపై కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఈ వివరణపై అంతా షాక్ అవుతున్నారు. అసలే పరిచయం లేని మహిళలను ఇలా డార్లింగ్ అని పిలవడం నిజంగా కరెక్ట్ కాదని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని రాసుకొచ్చారు. అయితే కలకత్తా హైకోర్టు ధర్మాసనం చేసిన ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.